ఎట్లా ఉంది మరి శిల్పారామం? మంచిగా ఉండదు, మంచిగా ఉండదు. ఫ్యామిలీ మొత్తం వచ్చారా? అందరూ వచ్చిన మా బిడ్డలు, మన అల్లుళ్ళు అంతా. కొత్త సంవత్సరం అంటే మన సంక్రాంతికి ముఖ్యంగా అల్లుళ్ళని ఇంటికి పిలుస్తూ ఉంటారు. ఆ అల్లుళ్ళకు ఏం తక్కువ చేయకుండా ఉండడం కోసం మళ్ళీ శిల్పారామం పట్టుకొచ్చిన. ఎట్లా ఉంది మరి పండగ వాతావరణం? వాతావరణం బాగానే ఉండదు. నేడు ఇట్లా వచ్చినాం, మళ్ళీ 7 ఏం చెప్తాం అంటే చాలా వరకు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళలేని వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ పండగకు ఇంటికి వెళ్ళలేరు. మరి వాళ్ళకందరికి ఏం చెప్తావు నువ్వు ఈ సందర్భంగా? చూసి వచ్చినామని చెప్తాం, మంచిగా ఉండదని చెప్తాం. మేము ఇంటికాడ అదే ఉండకపోతే మన పండగ పూట గానా పోయి అట్లా పోయి తిరిగేస్తామని అట్లా. ఇక ఇంటికాడ ఉన్న ఫీల్ వస్తుంది అది. అంకుల్ ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి. కర్నూలు నుంచి అంటే ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటారా? లేదు లేదు, కేవలం పండగకు ఇక్కడికి చూపెడదామని చెప్పి ఇక్కడికి వచ్చారు. అవును సార్. ఎట్లా ఉంది మరి? ఎక్సలెంట్ ఉంది సార్. ఏమనిపిస్తుంది అంటే చాలా వరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల్లోకి వెళ్తా ఉంటారు పండగ సందర్భంగా. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే గ్రామాల్లో ఉన్నంత ఫీల్ వస్తుంది సార్. ఎలాంటివి చూస్తున్నారు మీరు ఇక్కడ? గంగిరెద్దులు కానీ గ్రామీణ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు వస్తే జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేదని, వాళ్ళ వృత్తులు ఎలా ఉన్నాయి అనేది పిల్లలకు చూపించి. అంటే ఎప్పుడు ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం సార్. ఎట్లా అనిపిస్తుంది? కొంచెం కొత్తగా అనిపిస్తుంది సార్. అంటే రొటీన్ గా మామూలుగా పండుగలు చేసుకుంటా ఉంటాం ఇంటికాడ, చుట్టాలు వస్తారు, వాళ్ళు వస్తారు, ఏదో చేసుకుంటాం పండుగలు అయిపోతుంటాయి. కానీ ఇక్కడ కొంచెం ఒక సంస్కృతిని పరిచయం చేస్తూ మనకు సంస్కృతిని పిల్లలకు తెలియని పిల్లలకు పరిచయం చేసి మనం కూడా చూసి బాగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంది. నచ్చిందా మరి? నచ్చింది సార్. మీకు ఎలా అనిపించింది? మీరు అంటే ఎట్లా ఇంతకుముందు పల్లెలలో చేసుకున్నట్టు గ్రామాలలో చేసుకున్నట్టే ఉందా? ఇంకా దానికంటే కొత్తగా ఏదైనా ఉందా? ఎట్లా? పల్లెల్లో చేసుకున్నట్టే బాగుంది. సంస్కృతి అంత బాగుంది. గ్రామాలలో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇట్లా ముఖ్యంగా ఏం నచ్చింది మీకు? అంటే చాలా వరకు గంగిరెద్దులు వచ్చినారు, ఏం నచ్చింది? గంగిరెద్దు ఆట బాగుంది. గంగిరెద్దులో ట్రైబల్ మ్యూజియం, పండగ వాతావరణం బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడి నుంచి వచ్చాం, కొండాపూర్లోనే ఉంటాం. అంటే ప్రాపర్ ఎక్కడ? వరంగల్. అక్కడికి ఎప్పుడు వెళ్ళరా లేకుంటే ఎట్లా మిస్ అయిందా ఈ సంవత్సరం? అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటామండి. ఎట్లా అనిపిస్తుంది? మాకు సంక్రాంతి అంటే శిల్పారామమే. ఇక శిల్పారామం వస్తేనే ఫుల్ఫిల్ అవుతుంది. ఆ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునే మనకు ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఊర్లకి చాలా మంది వెళ్తూ ఉంటారు. హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది ఒక్కసారిగా ఉన్న పలంగా. అంటే ఇలాంటి టైంలో ఊరిని మిస్ అవుతున్నాం అనే ఫీల్ లేకుండా శిల్పారామంలో గడుపుతూ ఉంటారా? ఎట్లా అనిపిస్తుంది? అంతే ఇక అదే అన్నట్టు. ఇక్కడ చాలా మీరు చూసిన వరకు అన్ని చాలా కల్చర్స్ ఏం నచ్చిందండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా? ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుందండి. మెయిన్ గంగిరెద్దులు బాగుంటారు, గంగిరెద్దు ఆట బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది. 3 years నుంచి వస్తున్నాము, రెగ్యులర్గా వస్తాం మేము. కొంతమంది హైదరాబాద్లో ఉండి కూడా శిల్పారామంకి అంటే ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలియకుండా కొంతమంది ఇంటి దగ్గరే రూమ్లలోనే ఉండిపోతూ ఉంటారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? అందరు రావాలి, వచ్చి చూడాలి. ఎన్విరాన్మెంట్ మనము ఊర్లో ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. అది మిస్ చేసుకునే ఫీలింగ్ మనకు ఉండదు అనమాట. హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, అది ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలకు కూడా తెలియాలి కదండి మన కల్చర్ అని చెప్పేసి, అందుకోసమని ఎప్పుడు రెగ్యులర్గా తీసుకొస్తాము. మా బాబు నీకు ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. నాకు గంగిరెద్దులు ఇంకా బసవన్న చాలా ఇష్టం. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు పీపుల్ని. ఈసారి వెళ్ళలేకపోయినాం, మా అమ్మమ్మని మిస్ చేస్తున్నాం. కానీ అందుకే శిల్పారామంలో కొద్దిగా ఎంటర్టైన్ చేద్దామని వచ్చాం. అంటే మీరు అక్కడికి వెళ్ళలేని ఊరి వాతావరణం చూడలేకపోయారు అన్న దాన్ని మర్చిపోవడం కోసం మళ్ళీ ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మీ మమ్మీ తీసుకొచ్చిందా? అవును, ఇక్కడికి వస్తే ఎన్విరాన్మెంట్ ఫీల్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇవన్నీ బసవన్నలు, హరిదాస్ చూస్తే అదే కొద్దిగా ఫీల్ అవుతున్నాం మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళలేదని. కానీ ఇక్కడికి వచ్చాక నో ప్రాబ్లం. ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? ఇక్కడ హైదరాబాద్ లోకల్. ప్రాపర్ ఎక్కడ? కర్నూలు మాది. కర్నూలు. ఈ సంవత్సరం ఇంటికి వెళ్తా ఉంటారా? వెళ్తుంటాము. ఈసారి మాత్రం ఇక్కడ శిల్పారామం వచ్చాం చూడడానికి. అవునండి. ఎట్లా అనిపిస్తుంది మరి? అంటే ఊర్లో చాలా బంధువులను చూస్తూ ఉంటాము, పండగ వాతావరణం ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఉంది? అది ఏమన్నా మిస్ అయిన ఫీలింగ్? అది మిస్ అయిన ఫీలింగ్ కోసమే ఇక్కడ వచ్చాము. సేమ్ ఫీలింగ్ అవుతుంది ఇక్కడ కూడా. ఇంటికాడ ఉన్నట్టు సేమ్ ఫీలింగ్ వస్తుంది మనకి. పల్లెటూరు వాతావరణము, సిటీ మొత్తం మిస్ అయిపోతాం కదా, ఊరు మిస్ అయిపోతాం కదా, సేమ్ ఇక్కడ మనకు దొరుకుతుంది. అన్ని తెలుస్తాయి మనకి ఇక్కడ. అన్ని రకాల కల్చర్ పిల్లలకి కూడా బాగుంటుంది, మాకు టైం పాస్ ఉంటుంది.
మన ఊరు ఫీలింగ్ వస్తుంది. ఊర్లో ఉన్న ఫీలింగ్ దానికోసం ఇక్కడ రావడం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అని ఇప్పుడు చాలా వరకు గంగిరెద్దులను కానీ ఊర్లలో తిప్పలేని కూడా ఇక్కడ కొన్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ చాలా వరకు మన ఊర్లో మర్చిపోతున్నారు, అవి ఇక్కడ మనం చూస్తాము. ఊర్లో లేని కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ప్రతిదీ మనకు దగ్గరగా అనిపిస్తుంది, అందుబాటులో ఉంది, దగ్గరగా అనిపిస్తుంది. అందుకోసం ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే చాలా వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండి ఇక్కడ ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా కొంతమందికి శిల్పారామం తెలియకుండా ఇంకా ఇక్కడికి రాకుండా ఉంటారు. ఏం చెప్తారు వాళ్ళకి? తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ ఇది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మనకు ఊరిని దగ్గరగా చూపిస్తుంది. చాలా టైం పాస్ అవుతుంది ఇక్కడ. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చామండి, ఫ్యామిలీతో అందరం వచ్చాము. మా అబ్బాయి, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి, మా వైఫ్ అందరం వచ్చాము. హ్యాపీ కూల్. ఇంటికి పోలేని ఫీలింగ్ ఏమైనా కలుగుతుందా చిన్న నీకు? ఎట్లా ఉంది? ఇక్కడనే బాగుంది. ఊరికంటే ఇక్కడనే బాగుందా? అంటే రాను రాను ఊర్లలో కల్చర్ కూడా కొంచెం దూరం అవుతున్నాం అనమాట. మనం చాలా వరకు మర్చిపోతా ఉన్నారు. ఈ డూడు బసవన్నలు కానీ అటు హరిదాసులు కానీ వీళ్ళందరూ ఊర్లలోకి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. వీళ్ళందరినీ కూడా ఇక్కడ చూడగలుగుతున్నాం అంటారు. అవునండి, చాలా వరకు ఊరికి వెళ్ళాలని కూడా అది మనకి జర్నీ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. సేమ్ టైంలో అందరూ వెళ్ళే వరకల్లా బస్ కానీ ట్రైన్ కానీ లేవు. కొంతమంది వెళ్ళలేకపోతున్నారు, ఇచ్చే 2 days హాలిడేస్ సరిపోవట్లేదు. అందుకోసం ఇక్కడే ఉండి మన దగ్గరలో ఉన్నవాడిని చూసి మనం తెలుసుకుంటున్నాం. అట్లా పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ, అందుకోసం ఇక్కడ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.